శివకుమార్ ఇబ్బందులు పెడుతున్నారు. కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. భవానీ న్యూ టౌన్ వద్ద స్థానికుల ఆందోళన. నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం భవానీ న్యూ టౌన్ వద్ద బిల్డర్ కనీస మౌలిక వసతులు కల్పించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2021లో భవానీ న్యూ టౌన్ పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారని 2023లో పూర్తి చేయాలని కానీ బిల్డర్ శివకుమార్ ఇప్పటికి కూడా కనీస మౌలిక వసతులైన డ్రైనేజీ, మంచినీరు, కరెంటు ఇవి పూర్తి చేయకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. మొత్తం 43 విల్లాస్ కట్టారని, వీటిలో సగానికి పైగా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తుందని, ఇక విద్యుత్ సరఫరాను కూడా పర్మినెంట్గా ఇవ్వలేదన్నారు. రాత్రిపూట ఇళ్లల్లోకి పాములు వస్తున్నాయని, కనీసం మంచినీరు కూడా లేదని నివాసం ఉంటున్న ఫ్యామిలీలు అనేక కష్టాలు పడుతున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించాలని కోరితే ఇక్కడ నివాసం ఉంటున్న వెంకురెడ్డి నివాసానికి విద్యుత్తు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కోట్లు రూపాయలు వెచ్చించి తమ విల్లాలు కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకురెడ్డి, కృష్ణాజీ, రాజేంద్ర, మాధవ్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము భవానీ న్యూ టౌన్లో ఉంటున్నామండి. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఏ సౌకర్యాలు లేవు. నీళ్లు లేవు, కరెంటు లేదు, కరెంటు పోతే జనరేటర్ లేదు, మాకు ఇస్తానని టైంకి ఇవ్వలేదు. 1.5 years లేట్ అయింది. ఇప్పటికే ఈ రోజు కూడా మినిమం సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నాం. ఇక్కడ చూడండి, కప్పలు పాములు భయంకరంగా ఇళ్లలోకి వస్తుంటాయి. యాజమాన్యానికి చెప్తే పట్టించుకోవట్లేదు. ఇదిగో రాత్రి మేమేదో కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు లెక్కలు చూసుకుందామని చెప్పి నేను మెసేజ్ కూడా పెట్టాను. నిన్న అకౌంట్ నెంబర్ పెట్టమని మెసేజ్ కూడా పెట్టాను. నేను కరెంటు తీసేశారు. లేడీ ఒక్కటి ఇంట్లో ఉంటే నిర్దాక్షిణంగా కరెంటు తీసేసి ఒక్కటే లైట్ ఉంటే జనరేటర్ పెట్టుకొని మేము 3 గంటలకల్లా హైదరాబాద్ నుంచి రాత్రి వచ్చి ఆమెకు తోడు నిలబడ్డాం. ఇక్కడ ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఇంత విల్లాస్లో జీవిస్తున్నామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళని ఈ అడవిలోకి వచ్చి జీవిస్తున్నాం ఇక్కడ మేము. యాజమాన్యానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు. ఎవరిని అడిగితే వాళ్ళ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడమంటారు. వాళ్ళు అడిగితే మా తెలవ సార్ చెప్పాలంటారు. ఇలా ఎన్ని రోజులని మా కృష్ణాజీవి మాకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. ఫస్ట్ ఏం వచ్చి ఒకసారి మీరు మాట్లాడండి. 2021లో వచ్చామండి ఇక్కడికి. 2001 వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ భవానీ న్యూ టౌన్కి వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్సే. ఇప్పుడు మాకు 2023 కల్లా కంప్లీట్ చేయాలా, ఆ 23 కంప్లీట్ చేయలేదు. యాజ్ పర్ అగ్రిమెంట్ అది కూడా కంప్లీట్ అవ్వలేదు. 25లో మేము జాయిన్ అయ్యామండి. 25లో జాయిన్ అయినా కూడా మాకు కనీసం నిధులు, కనీసం మినిమం నీడ్స్ ఉంటాయి కదా, పవర్, వాటర్, డ్రైనేజ్, అవి మినిమం లేవు. చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం ఇల్లు అడిగి ఎవరిని అడిగినా సరే రెస్పాండ్ అవ్వరు. ఫోన్కి రెస్పాండ్ అవ్వరు, మెసేజ్కి ఉండదు. కనీసం పోయి వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు వెళ్ళి మరి చెప్తారో లేదో తెలియదు, కానీ బిల్డర్ అయితే రెస్పాండ్ అవ్వడు. సో ఇది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అందరమే. నెక్స్ట్ ఏంటంటే మాకు పాములు చాలా వస్తున్నాయి. పిల్లలు ఉన్నారు ఇక్కడ, అందరూ ఆడుకుంటారు, పాములు ఉన్నాయి, కొడతాయండి, చాలా డేంజర్. ఇక్కడ ఎవరన్నా ఏమైనా ఇబ్బంది అయినా సరే అందరూ కమ్యూనిటీ కూడా బ్యాడ్ నేమో అని చెప్పినా సరే మాకు ఇది లేదు. మేము వాళ్ళతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు, కానీ వాళ్ళు చెప్తున్నారు కానీ రెస్పాన్స్ లేదు. సో అందరం ఇబ్బంది పడతాం. మేము ఒక్కలమే కాదు, ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అది సార్. నేను ఈ పక్కింట్లోనే ఉంటున్నాను. మా ఎదురుగా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
వాళ్ళు చేసే డస్ట్ అంతా మా ఇంటి మీదకి వస్తుందని 10 సార్లు కంప్లైంట్ చేసినా దాని రెస్పాండ్ అవ్వట్లేదు, సమాధానం లేదు. ఏమన్నా గట్టిగా అడిగితే కరెంట్ తీసేస్తాం, నీళ్లు తీసేస్తాం అన్నట్టు మాట్లాడుతా ఉన్నారు సార్. ఇది ప్రాజెక్ట్ కూడా రేరా అప్రూవల్ అండి, రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది. ఆ రేరా అప్రూవల్ యాజ్ పర్ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారం మరి ఏమవుతుందో తెలియదు. కనీసం మాకు ఒకసారి కూడా మీటింగ్ కరెక్ట్గా పెట్టి మేము ఫోర్స్ చేస్తేనే మీటింగ్ వస్తుంది. అది కూడా మీటింగ్ మేము అందరం గోల్ చేసి ఒక్క మీటింగ్ జరిగింది మొన్న ఒకసారి. అది కూడా ఆ రోజు ఏమి ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇవ్వలేదు. రేరా అప్రూవల్ కి ఎలా ఉండాలి ప్రాజెక్టు, ఎలా ఉండాలి, ఆ కనీసం ఆ రూల్స్ ప్రకారం అయితే జరగట్లేదు. రాజేంద్ర, నేను భవానీ న్యూ టౌన్ లో నివసిస్తుంటాను. ఇక్కడికి వచ్చి గత 3 నెలలు అయింది. దానికి ముందు మేము బిల్డర్ దగ్గర మేము తీసుకొని 2023 సెప్టెంబర్లో మేము అడ్వాన్స్ పే చేసాము. అప్పటి నుంచి మేము ప్రతి నెల ₹1,00,000 లోన్ కడుతున్నాం. దానికి వడ్డీ రాకపోగా ఇక్కడ ఒక్క వసతి కూడా సరిగా లేదు. అడుగుతుంటే మెసేజ్కి రిప్లై లేదు, కాల్స్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు. ఇక్కడ స్టాఫ్ కూడా అసలు స్పందించరు. ఏదైనా కరెంటు బిల్లు కూడా మా దగ్గర అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. టెంపరీ పవర్ ఇచ్చి దానికి అదనంగా ₹10 యూనిట్ కి ఛార్జ్ చేస్తున్నారు. అదేంటి అని అడిగితే ఇక్కడ ఇంతే సార్, మా అంతా అయిపోయేదాకా మేము మీరు ఇలాగే పే చేయాలి, లేకపోతే కరెంట్ తీసేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీనికి పోగా ఇంకా పాములు, సార్ చెప్పినట్లుగా పాములు, మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే ఈ వీధి మొత్తానికి 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రోజు ఏమవుతుందా అని ఒక భయంతో నివసిస్తున్నాం ఇక్కడ. కోట్లు ఇక్కడ పెట్టి మేము భయంతో ఇక్కడ ఎందుకు నివసించాలని అర్థం కావట్లేదు మాకు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కనీసం రెస్పాన్స్ లేదు. స్ట్రీట్ లైట్స్ ఒకటి స్ట్రీట్ లైట్లు ప్రతి రోజు అడుగుతున్నాం, స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నాం. పట్టించుకోవట్లేదు. మెసేజ్ చూసుకుంటారు కానీ కనీసం రిప్లై ఇవ్వరు, స్పందించరు. అసలు అంటే అంత ఇదిగా తీసుకుంటాను మమ్మల్ని అర్థం కావట్లేదు. ఇక మీద కొనే వాళ్ళని ఎలా పట్టించుకుంటారేమో తెలియదు కానీ మా దగ్గర మటుకు -0 అసలుకి. ఇలాంటి బిల్డర్ నేను ఎక్కడ చూడలేదు. చిన్న బిల్డర్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లో ఉన్నాను. ఆ బిల్డర్ తో ఏ ఇబ్బంది లేదు. నీట్ గా రిజిస్ట్రేషన్ చేసి అంతా నీట్ గా ఇచ్చి పంపించారు. ఇక్కడ మటుకు అసలు 0 అసలు. బయట కొనుక్కున్నా బెటర్ అనుకుంటున్నాం మేము. అనవసరం ఇక్కడ బయట కొనుక్కొని 10 అంకణాల్లో బయట కొనుక్కొని బయట నిల్చున్నా బాగుండేదేమో అనిపిస్తుంది. అది